ఆదాయార్జన శాఖలపై సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. స్టేట్ ఓన్ రెవెన్యూస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,04,345 కోట్లుగా ఉంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,10,643 కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ నుంచి 33,679 కోట్లు, గనుల శాఖ నుంచి 10,300 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి 11,047 కోట్ల మేర ఆదాయం సమకూరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఓన్ రెవెన్యూలో 6% వృద్ధి నమోదైందని అధికారులు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 1,02,506 కోట్ల మేర ఆదాయాన్ని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, రవాణా శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయంలో ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వ శాఖలు చూడాలని స్పష్టం చేశారు.